నేను చెప్పాను కదా వీళ్ళే అవంతి. నమస్తే. నమస్తే. అన్న మీకు నటరాజ విగ్రహం ఇమ్మన్నాడు. గురువు లేని విద్య రానిచ్చదు కదా, అందుకే. అంటే మీ ఇంటి లోపల అది పెద్ద బొమ్మ ఉంది కదండి, చిన్న బొమ్మ ఉంటే బాగుంటుందని మా రాయుడు ఇచ్చి పంపించాడు. మొన్న మీరు డాన్స్ చేసేటప్పుడు నటరాజు విగ్రహం లేకపోవడం చూసి మా కాటమ్మ చాలా బాధపడ్డాడండి. ఆయనకి క్లాసికల్ అంటే అంత ఇష్టమా? అవును, ఆ బాధతోనే నాన్ స్టాప్ గా గంట సేపు క్లాసికల్ డాన్స్ చేసాడు తెలుసా. వేరే ఏదో సాంగ్ వినిపించిందే, జివ్వు జివ్వని. అంటే సాంగ్ ఏదైనా, డాన్స్ మాత్రం క్లాసికల్. సరే ఇవ్వండి. ఇది నరసింహస్వామి విగ్రహం కదా? అంటే ఈయన కూడా డాన్స్ లేదండి. చాలా బాగుందండి. ఆయన దగ్గర చాలా కలెక్షన్ ఉన్నాయి. ఆల్ బ్రాండ్స్, ఆల్ గాడ్స్ అండి, ఆల్ గాడ్స్. ఆయన ఏం చేస్తున్నారు? యోగా. తల బద్దలైపోతుంది. హ్యాంగోవర్ పైకి పడాలంటావా? మరి పడాలన్నా. తీసుకురా. అదేంటి? యోగా చేస్తూ తాగారంటే హనీ వాటర్ కదా? మీరు బాగా కనిపించారండి. నేనంతే. ఎరా, ఈరోజు మన వాళ్ళందరూ సరిపోద్దా? సరిపోతుంది. మేకతో ఏం మాట్లాడుతున్నారు? కొంచెం బాగా మసాలా. కోడితో మాట్లాడుతున్నారేంటి? మీరే కనిపెట్టండి చూద్దాం. ఆయనకి బర్డ్ లాంగ్వేజ్ వచ్చు కదా? క్లాసికల్ డాన్స్, యోగా, పక్షులు. ఎంత సున్నితమైన వ్యక్తి అండి. వీటిని ఇంత బాగా చూసుకున్నాడంటే వచ్చే అమ్మాయిని ఇంకెంత బాగా చూసుకుంటాడో కదండి. ఆయనంత ముద్దుగా మాట్లాడుతుంటే బుద్ధి లేకుండా వచ్చేస్తావా? వెళ్ళ ఆయన దగ్గరికి. యాండి మిమ్మల్ని. చాలా థ్యాంక్స్ అండి విగ్రహానికి. అన్నట్టు మీ దగ్గర చాలా మంచి కలెక్షన్ ఉందంట కదా? మన మంది కలెక్షన్. యాండి మీ కోడిని తీసుకోండి. వదిలే. యాండి మళ్ళీ అంటే ఇంకెప్పుడు డాన్స్ చేసినా విగ్రహం ముందే చేస్తాను. తానెక్కడ గెంతులేసా, మనకెందుకురా అన్నా? వీడిని రెడీ చేయమంటావా? ఆ అమ్మాయి చేయి తగిలాక ఇంకేం పనికి వస్తారా? పని చేయి, మంచి పకోడీ జరా, డ్రింక్స్లో బాగుంటుందా? అలాగేనా. ఇటు నీకే టానిక్. తీయగుంటేనే తాగుతా. అమ్మా నాకేమండి, నేను తీస్తా. వీడు మామూలుడు కాదు. అమ్మా అమ్మా, ఎక్కడ దొరికాడమ్మా వాడు నీకు? ఏమైంది మావయ్య? వాడు పచ్చి తాగుబోతు. వాడు టానిక్ బాటిల్ ఓపెన్ చేసే విధానం చూస్తే రోజుకి ఎన్ని బాటిల్ ఓపెన్ చేస్తాడో అర్థమవుతుంది. కొంపని భారం చేసేస్తాడు. ఇప్పుడు కొడతాను చూడు. అన్నయ్య, వెళ్ళన్నయ్య. అదేంటి ఒంటరిగా రమ్మన్నా? నువ్వు మందు తాగుతావా? ఇప్పుడు మందు అలవాటుందా అని అడుగుతున్నాను. అది అడగడానికి పిలిచావా? అది అప్పుడప్పుడు. సంవత్సరానికి ఎన్నిసార్లు తాగుతావు? సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి? 365. అంతే. కానీ నేను ఏది పడితే తాగని తెలుసా? చాలా సెలెక్టివ్ బ్రాండ్స్ తాగుతాను. మరి యోగా? చిచి, అలాంటి చీప్ బ్రాండ్స్ నేను తాగని తెలుసా?
బ్రాండ్ గురించి కాదు, యోగాసనాల గురించి. ఓహో యోగాసనాలా? అది ఒకసారి టీవీలో చూశాను, అది అని చెప్పి చాలా కామెడీ అనిపించింది. సిగరెట్ అలవాటు ఉందా? సిగరెట్స్ ఒకే ఒకసారి ట్రై చేశాను కానీ ఏంటో సెట్ అవ్వాలా. నువ్వు పక్షులతో జంతువులతో మాట్లాడటం నిజమేనా? పక్షులతో జంతువులతో మాట్లాడటం ఎలా ఎలా సాధ్యం? హౌ? నీకు క్లాసికల్ డాన్స్ అంటే ఇష్టమా? ఇష్టమా అంటే క్లాసికల్ డాన్స్ వచ్చా? కష్టం. అంటే చెప్పినవి చూసినవి అన్ని అబద్ధాలు. అసలు నీకు ఇవన్నీ ఎవరు చెప్పారు? ఇంకెవరు? మీ తమ్ముళ్ళు. మా తమ్ముళ్ళ? అన్ని అబద్ధాలే. ఆ రోజు కూడా బస్సు వెనక్కొచ్చి కరెక్ట్గా మీ ఇంటి ముందు ఆగింది. అది కూడా నీ ప్లానే కదా? మనల్ని కలిపింది నేచర్ అనుకున్నా. నేచర్? నా నేచర్? సారీ. ఇక్కడ ఉన్నంత వరకు నాతో మాట్లాడడానికి ట్రై చేయకు. ఏంటి కటమా? అరే ఫుల్ బాటిల్తో మొహం పగలు కొడితే వైలెన్స్ ఎందుకు వస్తా? మరి రాదా? అదే మనలో మనం కొట్టుకుంటే అనురాగం ఆప్యాయత కదా. ఆ, ఒకసారి మన తమ్ముళ్ళందరినీ పిలువురా. ఆ? ఓకే గ్యాదర్ చేస్తా. చెప్పదు. రాయుడు, ఇదిగో వచ్చారు. నువ్వు వదిన బాగా. అసలు ఏంటనయా ఒంటరిగా పక్క తీసుకెళ్ళి చేయాల్సినవి ఉంటే చెప్పని అసలు ఏం జరిగింది? లేదురా, తనకు నా క్వాలిటీ చాలా బాగా నచ్చినాయి అంట. పెళ్ళి ఇప్పుడు చేసుకుందామని అడుగు. యోగా బాగా చేస్తానంట. నేను పక్షులు జంతువులతో కూడా మాట్లాడతానంట. క్లాసికల్ డాన్స్ కూడా చాలా బాగా చేస్తానంటరా. అది చెప్పినోడు ఎవడో తెలిస్తే వాడికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలరా. నీ ఎదురుగానే ఉన్నాడు రాయుడు. థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటే నాకే చెప్పేసుకో. నువ్వరా ఇంకా? ఆ క్రెడిట్ అంతా నాదే. నువ్వు ఏమైనా కాంప్లిమెంట్ ఇచ్చుకోవాలంటే ఇచ్చేసుకో. అంతెందుకు, నువ్వు రాత్రి ఫుల్ పటాసైపోయి బిల్డింగ్ పైకి వచ్చి ఇలా ఒళ్ళు విడుచుకుంటుంటే అది యోగా అని చెప్పింది నేను. ఓ మేకని కోడిని కోయటానికి వెయిట్ చూస్తుంటే జంతువులతో మాట్లాడుతున్నాడు చెప్పింది నేను. అవన్నీ పక్కన పెట్టు. క్లాసికల్ డాన్స్ లో నువ్వు నటరాజు అని చెప్పిందే నేను. అది నమ్మించడం ఎంత కష్టం తెలుసా రాయుడు? అని నువ్వే చెప్పేశావా? ఇవన్నీ మేము ఇంటిస్తేనే చెప్పాడనయా? ఏంట్రా, దీనికి మీ సహాయ సహకారాలు కూడా ఉన్నాయా? ఏంట్రా ఏంట్రా మీరు చెప్పింది దొక్క? అసలు వదిన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నేనన్నయ్య. అసలు ఆ విగ్రహం గురించి అడిగిందే నేను. దాంతోనే కదా మొత్తం మొదలైంది. అసలు ప్లాన్ పూల చెట్టు. ఆ ఐడియా నాది. అక్కడే కదా అన్నయ్య కింద మీద పడి రొమాన్స్ జరిగి ఇద్దరు లాక్ అయ్యారు. రే కొండ, ఇందులో నీ పాటేం లేదా? ఎవరు? ఈడా నీ కోసం అన్నావు ఏంటని ఆలోచించుకుంటా రాత్రి రాత్రి ఆ ఇంట్లో పువ్వులని కోసాడు. పేరులోనే ఉంది కదా కొండ అని. మనం ఎక్కడ తప్ప ఈడెక్కడ? కాటమా, వీళ్ళు ఇంత చెప్తే నేను ఇంత చేసి ఇక్కడ దా తీసుకొచ్చా. అయితే దీన్ని ఉంచుకోరా, బాగుంటుంది. అరే కొండ, అరే తలుపేసి కొంచెం మ్యూజిక్ కొంచెం పెద్దగా పెట్టరా. ఇలాంటి అకేషన్లో మ్యూజిక్ కావాల్సిందే. అన్నయ్య ఇంకో విషయం, నువ్వు పొద్దున మందిస్తుంటావు కదా, అది లెమన్ వాటర్ విత్ అని ఇది చెప్పేశాను. వదిన నమ్మేసింది. మరి నమ్మించావు కదా నువ్వు. సహాయ సహకారం. లెమన్ వాటర్, లెమన్ వాటర్, లెమన్ వాటర్. ఏ ఆసనం వచ్చినా నీకు? ఏ ఆసనం వచ్చి నీకు? ఎవడాడు? ఎవడా పశువులతో పక్షులతో మాట్లాడతానంది? ఎవడాడు? నువ్వేనా? నువ్వేనా చెప్పింది? నువ్వేనా? రాయ్, నువ్వు పక్కన నువ్వు పక్కరా. నేను పక్కగా అలిగి వెళ్ళిపోయిందిరా, అలిగి వెళ్ళిపోయింది. అవును మీరు చెప్పిన నేను నేర్చుకుంటే కానీ తిరిగి వచ్చేలా లేదు. కరెక్ట్. మందంటే కష్టపడి బానేస్తాం రా. మానేసి యోగా అంటే కష్టపడి నేర్చుకోవచ్చు. మరి ఈ క్లాసికల్ డాన్స్ ఎలా నేర్చుకోవాలరా? క్లాసికల్ డాన్స్ ఎలా నేర్చుకోవాలి? క్లాసికల్ అంటే అది ఇవ్వో ఇవ్వో అంటే రాయుడు అంటే నిన్ను తప్పించడం కోసం మేము కనిపించుకో అని చెప్తారా? అబద్ధాలు చెప్తారా? ఇంకేం చెప్పారు? సంపి పాత్రయ్య సౌండ్ పెంచు. వైలెన్స్ రా, వైలెన్స్. వాయించే కదా కట్టమా. ఇందాక ఆత్మీయత అన్నావు కదరా. ఆత్మీయత క్లాసికల్ డాన్స్ రా.
ఇంకా క్లాసికల్ డాన్స్ రా చెయ్యి చెయ్యి క్లాసికల్ డాన్స్ చెయ్యి 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 చెయ్యిరా క్లాసికల్ డాన్స్ మీ అందరూ అబ్బడి అబ్బా ఎవరు వచ్చారు? లోపలేంటి గొడవ? గొడవ ఉంది డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే డాన్స్ ఏంటి? క్లాసికల్ డాన్స్ ఇది క్లాసికల్? క్లాసికల్ డాన్స్ కొంచెం కష్టం కదా అది కొంచెం బాగా నలిపేస్తున్నాను బాగా నలిపించుకుంటే క్లాసికల్ డాన్స్ రాదు ఇప్పుడు కూర్చొని నలిపారు ఫోన్ బాగా నలుపుతారు. మీరు కూడా వస్తారా రండి నలిపించుకుందాం. కాటం లాంటి మొండోడు కరగాలంటే రొమాన్స్ జరగాల్సిందే. మరి డైరెక్ట్గా అలాంటి పని అంటే రొమాన్స్ అంటే గడ్డి వాములో మీరు చేసేది కాదు. ప్లాన్ ఎలాగో నేను ఆలోచించాలి. చిన్న ఐడియా ఇవ్వండిరా. అవంతి ప్రతి శుక్రవారం పూజ చేస్తుంది. ఆ పూజలో పూల కోసం బయటకు వస్తుంది. ఇది చాలు. రేపు శుక్రవారం అలవాటు ప్రకారంగా పువ్వులు కోసుకోవడానికి అవంతి బయటకు వస్తుంది. పూలందక హెల్ప్ కోసం అటు ఇటు చూసింది. ఇప్పుడు కాటం వచ్చాడు. ఏంట్రా వచ్చాడా? నువ్వే కదా వచ్చాడని చెప్పావు. అది ప్లాన్ లో రా ఎద్దవా. రేయ్ మంకీ మహారాజ్ దిగు. ఐడియాలు ఎవరు చెప్పేది సరిగ్గా వినిపించుకో. రండి. నా జిలేబీ అది. ఇదంతా ప్లాను. ఇప్పుడు కాటం వచ్చాడు. ఏడియా చాలా పాద్ది. ప్రేమ అంతకన్నా పాతది. అయినా మా పెరట్ చెట్టుకు పూలుండగా మీ ఇంటికి ఎందుకు వస్తుంది? పూలున్నాయా? ఇప్పుడు ఉండవు. ఏమండి? పూలు కోసుకోవాలి, కొంచెం హెల్ప్ చేస్తారా? రాయ్ శ్రీమంతు కొండబాబు అంతమంది అక్కర్లేదు, మీరు హెల్ప్ చేస్తే చాలు. ఎరుకోండి. కింద పడ్డవి దేవుడికి పెట్టకూడదండి. ఇంత మంచి అవకాశం వస్తే వదులుకుంటాడేట్రా? ఎరా కాటమరాయుడు మనిషిని తెలీదా? నా పేరు చెప్పు వదిలేస్తాడు. ఏయ్, ఏయ్, ఎవరు ఉండరా? ఏయ్, కొండబాబు ఏదో నువ్వు ఏంటి అమ్మాయి పూల కోసం వచ్చిందిరా? వచ్చిందన్న.
అందట్లేదు, హెల్ప్ చేసాం. కింద పడ్డ పూలు దేవుడికి పెట్టకూడదని చెప్పి అదే కొమ్మ పట్టుకుంటే. అవునన్నా, అవును అవును. రేయ్, చెప్పేవన్నీ నిజాలు కాదు, చూసేవే నిజాలు. చూసేవన్నీ నిజాలు కాదురా, చెప్పేవే నిజాలు. నమ్ముతున్నా. ఏం నమ్మే చెప్పరా. చూసిందన్నా. ఏదో